అక్కినేని నాగచైతన్య హీరోగా, చందు మండేటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా తండేల్. సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీవాసు నిర్మిస్తుండగా, అల్లు అరవింద్ సమర్పకులుగా వ్యవహరించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో రూపొందిన బుజ్జితల్లి, హైలేసా, శివ శివ వంటి పాటలు చార్ట్ బస్టర్స్ అయ్యాయి. గ్లిమ్స్ అలాగే ప్రమోషన్స్ లో భాగంగా వదిలిన ట్రైలర్ కానీ సూపర్ రెస్పాన్స్ ను దక్కించుకున్నాయి. దీంతో సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. తండేల్ సినిమాపై నాగచైతన్య అభిమానులు, అక్కినేని అభిమానులు చాలా హైప్ పెట్టుకున్నారు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టి 100 కోట్ల క్లబ్ లో తమ అక్కినేని హీరో చేరాలని అంతా ఆశపడుతున్నారు. బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆల్రెడీ సినిమాని టాలీవుడ్ లోని కొంతమంది పెద్దలకి చూపించడం జరిగిందంట. ఈ సినిమా చూశాక వారు తమ అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. ఈ సినిమా 2 గంటల 32 నిమిషాల నిడివి కలిగి ఉందని అంటున్నారు. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో సినిమా మొదలవుతుందట. నాగచైతన్య ఎంట్రీ సీన్ బాగుందని అంటున్నారు. రాజు అనే జాలరీ పాత్రలో అతను జీవించేశాడట. ఖచ్చితంగా ఇది నాగచైతన్య కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటున్నారు. అలాగే డైలాగ్ డెలివరీలో కూడా గత సినిమాల కంటే ఈ సినిమాలో బాగా వేరియేషన్ చూపించాడట. ఇక సాయి పల్లవి తన క్యూట్ లుక్స్ తో ప్రతి ఫేమ్ కి అందం తీసుకొచ్చిందని అంటున్నారు. ఆమె న్యాచురల్ పర్ఫార్మెన్స్ కి మరోసారి అంతా ఫిదా అవ్వడం ఖాయమని అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్ కూడా బాగా వచ్చిందట. హీరో అండ్ టీమ్ పాకిస్తాన్ సైన్యానికి దొరికిపోయాక వచ్చే సన్నివేశాలు కొన్ని బాగా వర్కౌట్ అయ్యాయట. క్లైమాక్స్ సినిమాకు ప్రాణం అంటున్నారు. హీరో హీరోయిన్లు కలిసే సన్నివేశాలు యూత్ కి అమితంగా నచ్చేస్తాయట. మరి మార్నింగ్ షోలు ముగిసాక ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.